ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని, పెట్టుబడులు రావాలని, అభివృద్ధిలో ఉండే యువతకు ఉద్యోగాలు రావాలని వాళ్ళ కృషి మనం అభినందించాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు రావడం, విశాఖపట్నంలో ఐటీ కంపెనీలు రావడం, గూగుల్ అంటే పెద్ద సంస్థ అక్కడికి రావడం, టీసీఎస్ పెట్టుబడులు పెట్టడం, అవన్నీ మనకు తెలిసిన విషయాలు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే అక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఎవరు కూడా వచ్చేవాళ్ళు కాదు. కానీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు జోరందుకున్నాయి. ఓ పక్క లోకేష్ గారు, ఓ పక్క చంద్రబాబు నాయుడు గారు ఈ పెట్టుబడులతో దూసుకుపోతున్నారు. ప్రజెంట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూస్తే మన చంద్రబాబు నాయుడు గారు దుబాయ్ పర్యటనలో దూసుకుపోతున్నారండి. ఎందుకంటే అక్కడ విశాఖపట్నంలో అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ వస్తున్న నేపథ్యంలో గ్రీన్ ఎనర్జీ ఫోకస్ పెట్టామని, ఆ రంగంలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తెలిపారు. రెండో రోజు పర్యటనలో భాగంగా గురువారం ఆయన పలువురు పారిశ్రామికవేత్తలను కూడా కలిశారు. అలాగే మనం చూసుకుంటే మన చంద్రబాబు నాయుడు గారు యుఏఈ పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానం ఇస్తున్నారు. రాండి, పెట్టుబడులు పెట్టండి, మా రాష్ట్రానికి రాండి, పెట్టుబడులు పెట్టండి అనేది కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క చూస్తున్నాం. ఇంకో పక్క మన లోకేష్ గారు చూసుకుంటే ఆస్ట్రేలియా పర్యటనలో పెట్టుబడుల వేటలో కొనసాగుతున్నారు. లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రిగా ఏర్పడినప్పటి నుంచి కూడా చాలా కష్టపడుతున్నాడు. ఐటీ రంగంలో చాలా పెట్టుబడులు మన విశాఖపట్నంలో కావచ్చు, పెట్టుబడులు చాలా కంపెనీలు రాయలసీమలో కావచ్చు, రెడీమేడ్ దుస్తులు కావచ్చు, ఎలక్ట్రికల్ కంపెనీలు కావచ్చు, వాటిని కూడా లోకేష్ గారు తెప్పిస్తూ రాష్ట్రాన్ని ముందడుగులో నడిపిస్తున్నారు. ఎందుకంటే లోకేష్ గారు చూడండి, ఎప్పుడు కూడా తిరుగుతూనే ఉంటాడు. ఒక పెట్టుబడులు పెట్టండి, ఆంధ్రప్రదేశ్ మంచి ప్లేసు, మంచి రాష్ట్రము, దీనికి తగినట్టు సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనకు సహకరిస్తుంది నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అదొక బ్రాండ్, చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక బ్రాండు. అట్లాంటి బ్రాండు ఉన్న ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులకు పెట్టే వేటలో లోకేష్ గారు కానీ, అట్లా చంద్రబాబు నాయుడు గారు కానీ తిరుగుతూ అభివృద్ధి బాటన నడుస్తున్నారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు అయితే పరిస్థితి ఇంత అంత కాదు, చాలా తిరుగుతున్నాడు. దుబాయ్ కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పరిచయం కావడం, విశాఖ భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని కూడా ఆహ్వానం చేస్తున్నాడు. ఈ రెండో రోజు మన చంద్రబాబు నాయుడు గారు ఇంధన, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులకు ఏపీలో అవకాశాలు ఉన్నాయి, రాండి, పెట్టుబడులు పెట్టండి అని చంద్రబాబు నాయుడు గారు పక్క కృషి, అట్లే లోకేష్ గారి యొక్క కృషితో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు చాలా అవకాశాలు ఉన్నాయనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. సుదీర్ఘ తీర ప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్ ఇంధన రంగంలో పెట్టుబడులకు అనువైన ప్రాంతమని సీఎం చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నారు. ఏపీలో పెట్రోకెమికల్ రంగంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని తెలిపారు. 3 రోజుల యుఏఈ పర్యటనలో భాగంగా గురువారం వివిధ సంస్థల ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై వారిలో చర్చించారు. పారిశ్రామికవేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. విశాఖలో నవంబర్ 14, 15 తేదీల్లో జరిగే భాగస్వామ్య సదస్సుకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. చూడండి, విద్యుత్తు, ఫుడ్ ప్రాసెసింగ్ పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయి, రాండి అనేది కూడా మన చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే, పరిశ్రమలకు వేగంగా అనుమతులు, ఏఐ డేటా సెంటర్లు, ఇన్ఫర్మేషన్ ల్యాబులు, చాలా రంగాల్లో, సాంకేతిక రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి మంచి అవకాశం అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అలాగే మన లోకేష్ గారు చూసుకుంటే ఆయన పర్యటనలో కూడా చాలా ముందుకు పోతున్నాయి. పర్యాటకంలో రాష్ట్రానికి సహకరించండి, ఏకో సర్టిఫికేషన్పై కలిసి పనిచేయాలని విక్టోరియా ప్రభుత్వానికి లోకేష్ గారు ప్రతిపాదిస్తున్నారు. ఆస్ట్రేలియా యూనివర్సిటీ ప్రొఫెసర్లతో
చర్చ 5వ రోజు లోకేష్ గారు పర్యటన. లోకేష్ గారి పర్యటన చూసుకుంటే ఇంకా చాలా ఉన్నాయి. రాష్ట్ర అభివృద్ధి లక్ష్య సాధనలో భాగస్వామ్యం కావాలని ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి లోకేష్ గారు అభివర్ణించారు. ఆస్ట్రేలియా పర్యటన 5వ రోజు గురువారం వివిధ యూనివర్సిటీలు, సంస్థల అధిపతులతో సమావేశమయ్యారు మన లోకేష్ గారు. ఎందుకంటే పెట్టుబడులు రండి, పెట్టండి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని చేయండి అనేది కూడా లోకేష్ గారు చెప్తున్నారు. ఇంకా లోకేష్ గారు ఏం చెప్తుంటే క్యాంటమ్ రీసెర్చ్లో భాగస్వాములు అవ్వండి. యూనివర్సిటీ ఆఫ్ ఎల్బోర్న్కు లోకేష్ అభ్యర్థన. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాల సాధనకు సహకరించండి. ఏఐ, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీలో నైపుణ్య అభివృద్ధికి తోడ్పడండి. స్మార్ట్ సిటీ ప్లానింగ్, వ్యర్థాల నిర్వహణ టెక్నాలజీ పంచండి. విక్టోరియా క్రీడల మంత్రితోనూ భేటీ. క్రికెట్, హాకీలలో ఉమ్మడి శిక్షణ శిబిరాలు, ఫ్రెండ్లీ మ్యాచింగ్ నిర్వహించాలని నినతి. మన లోకేష్ గారు అయితే చాలా కష్టపడుతున్నాడు. ఇంకా చూసుకుంటే మన చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటే బయట కంపెనీలతో ఆయన అవకాశం చాలా చేస్తున్నారు. 2వ రోజు చంద్రబాబు నాయుడు గారి పర్యటన ఇన్ని కాదు. లూలు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీతోనూ భేటీ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు చాలా పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. విశాఖలో అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ ఎనర్జీ ఫోకస్ పెట్టామని, ఈ రంగంలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలు ఉన్నాయనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు 2వ రోజు పర్యటన, లోకేష్ గారు ఆస్ట్రేలియాలో 5వ రోజు పర్యటన. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల కోసం వాళ్ళు చేస్తున్న కృషికి మనం అభినందించాలా. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందితే యువత అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రంలో ఉద్యోగాలు వస్తాయి. గత 5 సంవత్సరాలలో ఎలా ఆంధ్రప్రదేశ్ నాశనమైందో అందరికీ తెలుసు. పెట్టుబడులు లేక ఐటీ శాఖ మంత్రిగా ఉన్న గుడివాడ అమర్నాథ్ కోడిగుడ్లు వ్యాపారము, పచ్చళ్ళ వ్యాపారము, చేపల మార్కెట్లు, ఫిష్ మార్కెట్లు అంటూ 5 ఏళ్ళు కాలువ కలిపినాడు అప్పుడు వైసీపీ ప్రభుత్వం. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఒకరి మీద పోటీ పడుతున్నారు, అభివృద్ధి చేయాలని కూడా పోటీ పడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు అయితే 2వ రోజు 9 సమావేశాలు పెట్టారు. చంద్రబాబు మొత్తం 9 సమావేశాలు నిర్వహించారు. ఆయన మొత్తం పెట్రోకెమికల్ రంగంలో పెట్టుబడులు పెట్టాలనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క చూస్తే దక్షిణాసియాలో సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతం ఉన్న ఏపీ ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అత్యంత అనుకూలమని చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు. ఇంకా ఏమిటంటే చాలా మనకు ఈ ఏపీలో అనువైన ప్రదేశమని, ఇక్కడ దుబాయ్లో చంద్రబాబు నాయుడు గారు, ఆస్ట్రేలియాలో నారా లోకేష్ గారు 5వ రోజు, చంద్రబాబు నాయుడు గారు 2వ రోజు ఈ దుబాయ్ పర్యటనలో ఉన్నారు. లోకేష్ గారు ఆస్ట్రేలియాలో 5వ రోజు పర్యటన. వివిధ అక్కడ యువ పారిశ్రామికవేత్తలతో, కంపెనీ వాళ్ళతో పెట్టుబడులు పెట్టాలని, ఇక్కడ దుబాయ్లో చంద్రబాబు నాయుడు గారు 2వ రోజు పెద్ద పెద్ద కంపెనీలతో పోటీపడి రాండి, పెట్టండి అనేది కూడా ఆయన చేస్తున్నారు. లూలు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీని సత్కరిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు రాండి, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టండి అని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చేస్తున్న కృషికి అందరూ కూడా అభినందించాలా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చెందుతుందంటే వచ్చే 10 ఏళ్లకో 15 ఏళ్లకో అక్కడ చదువుకునే పిల్లలకి అందరికీ ఉద్యోగాలు వస్తాయని మనం ముందుగా అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి వీళ్ళిద్దరి కృషికి మనం ఎప్పుడు కూడా హ్యాండ్స్ అప్ పెట్టాలి. వీళ్ళిద్దరి కృషికి కూడా మనం అభినందించాలి, లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.